అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 246. కరణ్కి కోపం వస్తే ఇక స్టోరీలకు వెళ్తే, రజనీష్ బెదిరింపులతో భయపడిన హాస్ని తనలో తానే కుంగిపోతూ ఉండగా హఠాత్తుగా స్నేహ దగ్గర నుంచి కాల్ రావడంతో తన బాధనంతా ఆమెతో చెప్పుకోవాలని అనుకుంది. కానీ చివరి నిమిషంలో ఆమె నిర్ణయాన్ని మార్చుకుంటూ వెంటనే కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ కాల్ లిఫ్ట్ చేసి, హలో స్నేహ మేడం అని ఉత్సాహంగా పిలిచింది. ఆమె గొంతులోని మార్పును గమనించిన స్నేహ ముఖం చిట్లించి, హాసిని ఏమైంది, ఒంట్లో బాలేదా అని ఆతృతగా అడిగింది. స్నేహ ఏదైనా కనపడుతుందేమోనని భయపడిన హాసిని కంగారుగా, అదేం లేదు మేడం, నేను బాగానే ఉన్నాను, ఇప్పటి వరకు నిద్రపోతూ ఉన్నాను, మీ కాల్ రావడంతో ఇప్పుడే లేచాను, అందుకే నా గొంతు అలా ఉండి ఉంటుంది అంటూ కవర్ చేయడానికి ఏదో సమాధానం చెప్పింది. ఆమె మాటలు విని స్నేహ కొంచెం రిలాక్స్ అవుతూ, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇన్ని రోజుల నుంచి నువ్వు జాబ్కి రాకపోతే నీకేదైనా అయ్యిందేమోనని కంగారు పడ్డాను అని అడిగింది స్నేహ. స్నేహ తనను హృదయపూర్వకంగా అడుగుతున్నందని హాస్నికి తెలుసు. కానీ తన మనసులో బాధ అంతా చెప్పడానికి భయపడింది హాస్ని. దాంతో ఆమె చాలా సహజంగా ఉన్నట్లుగా, అదేం లేదు మేడం, మీరు నాపై ఇంత కేర్ చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నిజంగా బాగున్నాను అని చెప్పింది. ఆ మాట విని స్నేహ కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ, అయితే ఇప్పుడు నీ హెల్త్ బాగానే ఉంది కదా, నువ్వు తిరిగి జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ముఖ్యంగా కరణ్ అయితే ప్రతి విషయంలో నీపై డిపెండెంట్గా మారిపోయాడు, నువ్వు రాలేదని రోజు నాకు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు లేకుండా మేనేజ్ చేసుకోవడం అతనికి చాలా కష్టంగా ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే హాస్నికి మనసులో బాధగా అనిపించింది. ఆ క్షణమే పరిగెత్తుకుంటూ వెళ్ళి కరణ్ను చూడాలని అనుకుంది. కానీ ఆమె ఉన్న పరిస్థితి అందుకు అనుకూలించడం లేదు. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో ఆమె రజనీష్కు వ్యతిరేకంగా ఉంటూ ఆ ఆఫీస్లో ఉండలేకపోయింది. దాంతో ఆమె మెల్లగా, సారీ మేడం, నేను ఆఫీస్కి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, నేను సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ సాల్వ్ అయిపోతే తప్పకుండా నేను తిరిగి వస్తాను అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు విని స్నేహ ఇంకేం మాట్లాడలేకపోయింది. ఈరోజు ఎలాగైనా హాస్నితో మాట్లాడి ఆమెను తిరిగి జాబ్లోకి వచ్చేలా చేయాలనుకొని ముందుగా అనుకుంది. కానీ ఆమె తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని చెప్పడంతో ఇంకేం చేయలేక, సరే హాస్ని, నేను నీకు ఇంకొంచెం టైం ఇస్తాను, నువ్వు డీల్ చేయాల్సిన విషయాలన్నీ త్వరగా క్లియర్ చేసుకో, నీకోసం నేను కరణ్ ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటాం అని చెప్పింది. ఆమె తనపై చూపిస్తున్న ఆప్యాయతకు హాస్ని సంతోషిస్తూ, సరే మేడం అని అంది. ఆ తర్వాత స్నేహ ఒక క్షణం మౌనంగా ఉంది. హాస్ని కూడా ఏం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత మెల్లగా, హాసిని, గత కొన్ని రోజులుగా నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నావా అని అడిగింది స్నేహ. ఆమె ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే తనకు చేతనైనంత హెల్ప్ చేయాలని అనుకుంది ఆమె. స్నేహ దగ్గర నుంచి ఆ ప్రశ్న రాగానే హాస్ని వెంటనే తన బాధనంతా చెప్పాలని నోరు తెరిచింది. కానీ బలవంతంగా తన నోటిని చేతితో కప్పుకుంటూ తన భావోద్వేగాల్ని బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుంది. ఆ నిజం బయటకు తెలిస్తే తన జీవితంతో పాటు తన ఫ్యామిలీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె నెమ్మదిగా, అదేం లేదు మేడం, అంతా బాగానే ఉంది, వీటన్నిటినీ నేను సాల్వ్ చేసుకుంటాను, నేను మళ్ళీ కొన్ని రోజుల్లోనే తప్పకుండా జాబ్లోకి వస్తాను అని చెప్పింది. ఆమె మాటలపై స్నేహ కూడా కొంచెం నమ్మకం కలగడంతో తృప్తిగా తల ఊపి, సరే హాస్ని, ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయి అని చెప్పింది. హాస్ని చిన్నగా నవ్వి, తప్పకుండా చేస్తాను మేడం, మీరు నా గురించి కంగారు పడకండి, నేను అన్నీ సెట్ చేసుకోగలను అని అంది. ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్కు స్నేహ లోపలే మెచ్చుకుంటూ, సరే ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసింది స్నేహ. హాస్ని నిజానికి అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని స్నేహ మనసులో అలజడిగానే అనిపించింది. హాస్ని నవ్వుతూ మాట్లాడుతున్న ఆమె గొంతులో మార్పు స్నేహకు స్పష్టంగా అర్థమైంది. కానీ హాస్ని వాటిని చెప్పడానికి ఇష్టపడడం లేదని అనుకున్న స్నేహ వాటిని ఆమె స్వయంగా సాల్వ్ చేసుకుంటుందని నమ్మకంతో ఇక దాని గురించి ఆలోచించకుండా తన పనిలో పడిపోయింది. ఫోన్ పెట్టేసిన హాస్ని చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేదు.
తన గొంతు దాకా వచ్చిన బాధను స్నేహతో పంచుకోవాలని అనుకున్నా ఆమె ధైర్యం చేయలేకపోయింది. ఆ రజనీష్ నుండి ఏదో విధంగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా అతను మళ్ళీ మళ్ళీ ఆమె జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి రమ్మని గట్టిగా చెప్తున్నాడు. ఆ పరిస్థితిని ఎలా దాటివేయాలో స్నేహకు అర్థం కావడం లేదు. కానీ కాసేపటి క్రితం స్నేహ ఫోన్లో మాట్లాడినప్పుడు కరణ్ గురించి చెప్పడంతో ఆమె గుండె దడదడలాడింది. ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఆమె కూడా ఎక్కువగా కరణ్ను మిస్ అవుతోంది. వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి కొలీగ్స్గా పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే కరణ్ పట్ల తన భావాలు మారిపోతున్నాయని హాస్ని కూడా అర్థం చేసుకుంది. కానీ ఆమె ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది. అది ఆమె జీవితంలో తుఫాను సృష్టించింది. అందుకే మరోసారి తన జీవితంలో ఆ బాధను అనుభవించాలని అనుకోవడం లేదు. కానీ కరణ్ మాత్రం పూర్తిగా భిన్నమైన వాడని, అతను అందరిలాంటి వాడు కాదని ఆమె మనసులో గట్టి నమ్మకం కూడా ఉంది. అయినా దాన్ని ఎలా అంగీకరించాలో కూడా ఆమెకు తెలియడం లేదు. మనసంతా గజిబిజి ఆలోచనలతో నిండిపోయింది. అసలు తన జీవితంలో ఏది అనుకుంటున్నట్లుగా జరగడం లేదని నిరాశ ఆవరించడంతో ఒక్కసారిగా ఆమె కళ్ళ నుండి మళ్ళీ నీళ్లు రాలిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం కంపెనీ యాడ్లోనే కరణ్ యాక్ట్ చేయాల్సి ఉండటంతో ఉదయం షూట్ పూర్తి చేసుకొని తిరిగి ఆఫీస్కి వచ్చాడు. స్నేహ అప్పటికే అతను చేయాల్సిన యాడ్ కోసం కంపెనీ ప్లేస్లోనే అరేంజ్మెంట్ చేసింది. కరణ్ త్వరగానే రావడంతో యాడ్ షూట్ కూడా స్టార్ట్ అయింది. అది మగవాళ్లకు సంబంధించిన స్కిన్ కేర్ బ్రాండ్కు సంబంధించిన యాడ్ కావడంతో పాటు అలాంటి యాడ్స్ ఇప్పటికే కరణ్ చాలా చేసి ఉండటం వల్ల ఆ యాడ్ షూట్ సాఫీగా సాగుతూ పోతోంది. కరణ్ షూట్ని చాలా రోజుల తర్వాత చూస్తున్న స్నేహ అతని యాక్టింగ్ని చూసి చాలా సంతోషించింది. కరణ్ ఒక యంగ్ బాయ్ నుండి కంప్లీట్ మ్యాన్లా మారినట్లు ఆమెకు అనిపించింది. ఖచ్చితంగా కరణ్ ఫ్యూచర్లో మరింత ఎత్తుకు ఎదుగుతాడని, మంచి స్టేజ్లో ఉంటాడని అనుకుంటోంది. ఇంతలో హలో మేడం అని పిలుపు వినిపించడంతో ఆమె తన ఆలోచనల నుండి బయటకు వచ్చి పక్కకు తిరిగి చూసింది. అక్కడ హరీష్తో పాటు నిలబడి ఉన్నాడు కమల్. దాంతో అతన్ని చూసి కొంచెం చిరాకు వచ్చిన ఆమె కూడా మర్యాద కోసం హలో అంటూ పలకరించింది. అప్పుడు కమల్, ఇది నిజంగా కోఇన్సిడెన్స్ మేడం, నేను మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు అని అన్నాడు. అప్పుడు స్నేహ నవ్వి, నిజమే మిస్టర్ కమల్, ఈరోజు అనుకోకుండా నేను ఈ ప్లేస్ని కరణ్ కోసం ప్రిపేర్ చేయాల్సి వచ్చింది, అందుకే ఇక్కడ వర్క్ జరుగుతోంది అని చెప్పింది. నిజానికి ఇంతకుముందు తాను ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడికి వచ్చి ఇబ్బందులు సృష్టించేవాడు కమల్. ఇప్పుడు కూడా అతని మనసులో అదే ఆలోచన ఉందని అనుకున్న స్నేహ అతన్ని మొదట్లోనే ఆపాలని అనుకుంటూ, ఈరోజు యాడ్ షూట్ చూడడానికి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లు అనిపిస్తోంది అని వాళ్ళతో అంది. కరణ్ అక్కడే ఉన్నాడు కాబట్టి కమల్ కావాలని అక్కడికి వచ్చాడనే ఉద్దేశంతో ఇండైరెక్ట్గా అతన్ని అడిగింది స్నేహ. మామూలుగా అయితే ఆ ప్రశ్న వినగానే కమల్కి విపరీతమైన కోపం వచ్చి ఉండేది. నిజానికి ఈరోజు కూడా అతని కోపం వచ్చినప్పటికీ వెంటనే కంట్రోల్ చేసుకొని పెద్దగా నవ్వి ఆ విషయాన్ని తేలిక చేశాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో నవ్వులు వినిపించడంతో అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అటువైపు తిరిగి చూశారు. ఇంతలో షూట్కి బ్రేక్ రావడంతో కరణ్ కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు. అప్పుడు కమల్ ఆమెతో మాట్లాడుతూ, మేనేజర్ స్నేహ, మీ ఉద్దేశం ఏంటి? ఈ కంపెనీ మనందరిది కాదా? నేను కూడా ఎక్కడికైనా రావచ్చు. అందుకే కరణ్ మీకన్నా ముందు నా దగ్గర ఉన్నాడు. అతను ఇంత పెద్ద స్టేజ్కి చేరుకున్నందుకు అతని ఎదుగుదలను చూసి నేను సంతోషించాలి కదా అని చెప్తూ పక్కనే ఉన్న కరణ్ వైపు తిరిగి, నువ్వేమంటావు కరణ్, నిజమేనా అని అన్నాడు. ఆ మాటలు విని కరణ్ ముఖం ఒక్కసారిగా చిరాగ్గా మారిపోయింది. గత 3 ఏళ్లుగా కమల్ దగ్గర ఉన్నప్పుడు అతను తనని ఎంతలా హింసించాడో గుర్తుకు రావడంతో అతని పిడికిలి కోపంతో బిగుసుకుంది. పైగా ఇప్పుడు సిగ్గు లేకుండా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే అతని ముఖాన్ని ఇప్పటికిప్పుడే పచ్చడి చేయాలనిపించింది. దాంతో కరణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మిస్టర్ కమల్ అంటూ ఏదో అనబోయాడు. కానీ అప్పటికే అతన్ని గమనించిన స్నేహ అతన్ని ఆపుతూ, కరణ్, నువ్వు షూట్కి రెడీ అవ్వు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అంది. కానీ కరణ్ తన కోపాన్ని ఆపుకోలేక, స్నేహ మేడం, మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పటికే ఇతని విషయంలో చాలా ఓపిక పట్టాను అని కోపంగా అన్నాడు. కానీ స్నేహ అతన్ని ఆపుతూ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ కరణ్, ఇది షూటింగ్ స్పాట్ అని గుర్తు చేసింది. దాంతో కరణ్ పిడికిలు బిగించి తన పళ్ళు గట్టిగా కొరుకుతూ,
కమల్ వైపు కోపంగా చూసి, కమల్, నువ్వు మరోసారి ఇలా మాట్లాడే ధైర్యం చేయకు. ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇది ముగింపు కాదు అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కరణ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న కమల్ పెదాలపై చిన్న నవ్వు వచ్చింది. అది చూసిన స్నేహ, చూడు మిస్టర్ కమల్, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. కరణ్ విషయంలో నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదు. అతనిప్పుడు నీ ఆర్టిస్ట్ కాదు. మీరిక అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అని అంది. అప్పుడు కమల్ చిన్నగా నవ్వి, సరే స్నేహ మేడం, తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అన్నాడు. కానీ ఆ మాటల్లో ఎగతాళి మాత్రమే కనిపించడంతో స్నేహ అతన్ని అసహ్యంగా చూసి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే కోపంగా ఉన్న కరణ్ దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి ఎలా ఉందో చూడాలని అనుకుంటూ కరణ్ను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే అప్పటి వరకు కమల్ దగ్గర నుంచొని ఉన్న హరీష్ కరణ్ రూమ్లోకి వెళ్తూ కనిపించాడు. అది చూసి స్నేహ ఆశ్చర్యంగా అక్కడే ఆగిపోయింది. హరీష్ కరణ్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అదేంటో తెలుసుకోవాలనుకున్న స్నేహ లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడానికి ప్రయత్నించింది. నిజానికి ఈ యాడ్ హరీష్కి రావాల్సిన యాడ్, కానీ చివరి నిమిషంలో కరణ్కి దక్కింది కాబట్టి హరీష్ తప్పకుండా లోపల కరణ్తో గొడవ పడుతున్నాడని అర్థం చేసుకుంది స్నేహ. ఇదంతా కమల్ ప్లాన్ అని, ఈ షూట్ టైంలో గొడవ జరిగితే యాడ్ షూట్ క్యాన్సిల్ అయిపోతుందని అతని హరీష్ను ఉద్దేశపూర్వకంగానే కరణ్ దగ్గరికి పంపించి గొడవ జరిగేలా చూడాలనుకున్నాడని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో ఆమె ఈ విషయాన్ని ఎలాగైనా కట్ చేయాలని అనుకుంటూ వెంటనే డోర్ తీసుకొని క్యాజువల్గా ఏమీ వినట్లే లోపలికి వెళ్ళి, కరణ్, నువ్వు షూటింగ్ చార్ట్ చేయాల్సిన టైం కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అంటూ కరణ్ వైపు చూసి అర్థవర్తంగా నవ్వింది. ఇన్ని రోజులుగా స్నేహతో కలిసి పనిచేస్తుండడం వల్ల ఆమె చూపుకి అర్థాన్ని వెంటనే గ్రహించిన కరణ్ చిన్నగా నవ్వి, ఏం లేదు మేడం, అంతా బాగానే ఉంది. నేను కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇలా వచ్చాను. ఇప్పుడే షూట్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఎదురుగా ఉన్న హరీష్ వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కరణ్. ఆమె కావాలనే వచ్చి హరీష్తో కరణ్ గొడవ పడకుండా ఆపింది. కరణ్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం అక్కడ స్నేహ, హరీష్ మాత్రమే మిగిలి ఉన్నారు. స్నేహ అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. కానీ హరీష్ మాత్రం స్నేహ వైపు ధిక్కారంగా చూశాడు. కానీ అంతలోనే ఆమె కళ్ళల్లోని సూటిదనం చూసి కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు. తెలియకుండానే అతనిలో చిన్న భయం మొదలైంది. దాంతో తన చూపుల్ని వెనక్కి తీసుకోకుండా ఉండలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా తలెత్తి ధైర్యాన్ని కూడగట్టుకుంటూ స్నేహ వైపు చూసి, మేనేజర్ స్నేహ, నేను ఈరోజు షూట్లో పార్టిసిపేట్ చేయాలని వచ్చాను. కానీ చివరి నిమిషంలో అది కరణ్కి దక్కింది. నిజానికి ఈ షూట్ నాది, కాబట్టి కరణ్ ఇందులో నుంచి తప్పుకుంటే మంచిది అని అన్నాడు. అది విని స్నేహ చిన్నగా నవ్వి, చూడండి మిస్టర్ హరీష్, ఇది మీరు నిర్ణయించాల్సిన విషయం కాదు. అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఆల్రెడీ డిసిషన్ తీసేసుకుంది. కాబట్టి ఇక ఈ విషయం గురించి మీరు నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఆ మాట వినగానే హరీష్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను ఆవేశంగా, మేనేజర్ స్నేహ అంటే మీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. నేను స్ట్రైట్గానే చెప్పాను కదా మిస్టర్ హరీష్, ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎవరు వచ్చినా మారబోయేది ఏమీ లేదు. చివరికి ఆ కమల్ వచ్చినా సరే అని సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది స్నేహ. షూట్లో కమల్, హరీష్ ఎలాంటి గొడవలు సృష్టించబోతున్నారు? కమల్ ఎత్తుగడల్ని స్నేహ తిప్పికొడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.